ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ రామా టాక్స్ ఇన్ కర్ణాటక. అందరికీ ఈరోజు గురు పౌర్ణమి దిన శుభాకాంక్షలు. ఈరోజైతే గురు పౌర్ణమి. నేనైతే ఈ వీడియో చేస్తానని అస్సలు అనుకోలేదు. సడన్గా ఇప్పుడు బ్యాంక్కి పోవాలని చెప్పి బ్యాంక్కి బుక్కులు, మా ఇంట్లో ఆస్తులకి డబ్బుల కంటే ఇవన్నీ పేపర్లు ఇప్పుడు చూసాను కదా మీరు, ఆ పేపర్లే ఎక్కువ ఉంటాయి. అన్నీ ఎతుకుతా ఒక్కటి కనపడాలంటే అన్నీ చిందర వందర చేసి అన్నీ ఎతికి తీయాల్సి వస్తుంది. అయినా ఆల్మోస్ట్ హెల్త్కి సంబంధించిన పేపర్లు కొన్ని, ఆధార్ కార్డులు రెగ్యులర్గా కావాలి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు అలాంటివన్నీ ఒక చోట పెట్టి ఉంటాం. అయినా కూడా మళ్ళీ మిక్స్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ అన్నీ పడేయి మళ్ళీ అన్నీ వెతుకు, ఇదే అవుతుంది ఎప్పుడు, అలా అవుతూ ఉంటుంది సమ్టైమ్స్. సరే, ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఈరోజు గురు పౌర్ణమి, గురువులు దినాచరణ అని. ఈ గురు పౌర్ణమికి సాయిబాబాను అందరూ చాలా బాగా విశేషంగా కొలుస్తూ ఉంటారు. అలాగే మనకు పాఠాలు నేర్పించినటువంటి, పాఠాలంటే చదువు ఒక్కటే కాదు, ఎన్నో స్కిల్స్ ఉంటాయి కదా మనకి. విద్య నేర్పించినటువంటి గురువులకి మనందరము మనస్ఫూర్తిగా నమస్కరించాల్సిన రోజు అనమాట ఈరోజు గురు పౌర్ణమి. అందుకోసం సడన్గా ఈ పేపర్లన్నీ చూస్తా ఈ కనపడింది ఆల్బమ్. అయితే ఇంకా నేను అది చూసిన వెంటనే ఈరోజు గురు పౌర్ణమి కదా, మా సార్ వాళ్ళు ఎవరెవరు, నేనేమేమి చదివినా అదంతా పరిచయం చేద్దాము, కొంచెము చూపిద్దాము అన్నట్టుగా ఈ చిన్న వీడియో చేస్తున్నా. మీకు ఎవరికైనా బోర్ అనిపిస్తే వాళ్ళతోటి ఎట్టేట ఏమేమి టీచర్లతో చదివినా, ఎవరు నాకు ఏ పాఠాలు నేర్పించిండ్రు అనేది అయితే ఈ వీడియోలో చెప్తా, చూడండి. నేను చిన్నప్పటి నుంచి 5th క్లాస్ వరకు మా ఊర్లోనే చదివిన. ఆ ఊర్లో ఎన్ని ప్రైవేట్ స్కూళ్ళు పెట్టిండ్రు. బోగిసం అని ఆయన పెట్టిండు, ఆ స్కూల్ చదివిన. సత్యనారాయణ అని ఆయన బ్రాహ్మణులు ఆయన వచ్చి ఒక కాన్వెంట్ పెట్టిండ్రు. ఆ కాన్వెంట్ పేర్లు అవన్నీ తెలియదు అప్పట్లో. నేను ఎప్పుడంటే మా చిన్నక్క చదువుతుంటుంది, మా చిన్నక్క వెంట నేను పోయేదాన్ని. అప్పుడు దానికి ఒక లెక్క ఎల్కేజీనో యూకేజీనో బేబీ కేర్ ఏమి ఉండేది కాదు. ఊరక వాళ్ళ వెనకెడితే తోకమ్మ నారాయణలా పోతూ ఉండేదాన్ని. అలా ఒక 2-3 ఇయర్స్ పోతూనే ఉన్నా. ఒక్క అక్షరం నేర్చుకున్నానో నేర్చుకోలేదో నాకు తెలియదు. అదంతా ఇంకా కాన్వెంట్లలో చదివి అవన్నీ అయినాక మళ్ళీ ఒకటికి మా స్కూల్ అంటే పెదవాయి బడి అని మా ఊర్లో ఉంటుంది. మా ఊర్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదవాలంటే ఆ పెదవాయి బడిలోనే చదవాలి ప్రతి ఒక్కరు. ఇప్పుడు వేరే వేరే స్కూళ్ళు తయారైనాయి. అంతకుముందులో నాకు తెలిసి అది ఒక్కటే ఉండేది అనుకుంటా. అప్పుడు అందరూ ఊర్లో ఉండే అన్ని రకాల పిల్లలు అక్కడే చదువుకునేవాళ్ళు. అప్పుడు మా అక్క వాళ్ళు చదివేటప్పుడు లక్ష్మయ్య అని ఒకసారి వచ్చేవాడు. ఆయన దగ్గర కానీ నేను పోయినా, అంటే నాకేం రాదు, పోయేదాన్ని మా అక్కతోటి. తర్వాత ఇంకా నేను 1వ తరగతి చదివిన అంటే అది రజిత వాళ్ళ టీచర్ అని, ఫ్రాన్సిస్ పాల్ సార్ అని, వాళ్ళే నా మొదటి గురువులు అని చెప్పాలి. వాళ్ళతోటి నేను 5వ తరగతి వరకు, వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళతోటే చదువుకున్నా. వాళ్ళైతే ఈ రోజు వరకు కూడా ఆమె కనపడితే చాలు మాకెంతో ఒక ఫ్యామిలీ, అమ్మని చూసినట్టు అంత ప్రేమ ఉంటుంది ఆమంటే. ఒక అమ్మకంటే ఇంకా ఎక్కువేమో అనిపిస్తుంది. ఆమె 5 సంవత్సరాలు కంటిన్యూగా మేము 5వ తరగతి వరకు టీచర్ అని ఆమె వెంటబడి, ఆమె బస్ దిగి వస్తుంటే ఆమె దగ్గరికి పోయి బస్ కాడ నుంచి ఆమె బ్యాగ్ పట్టుకొని వచ్చి అట్టా ఆమెతోటి ఎంత క్లోజ్ అంటే ఆమె మనల్ని వాళ్ళ సొంత పిల్లల్లాగా, వాళ్ళకి పిల్లలు 3 ఉన్నా సరే మనల్ని కూడా ఆమె పిల్లల్లాగా, స్టూడెంట్లను కూడా వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి భోజనాలు పెట్టి ఆమె అన్నీ చేసిద్ది మన కోసం. ఆమె అంత మంచి టీచర్లు దొరికినంటే మన పుణ్యం అనుకోవాలి. వాళ్ళు తెలియని వాళ్ళు మా ఊర్లో అస్సలు ఎవ్వరు ఉండరు. రజిత అవ్వాలి, ఫ్రాన్సిస్ పాల్ అని ఆ టీచరు సారు వాళ్ళిద్దరు అనుబంధంగా చాలా బాగుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళంతే మంచిగా అసలు ఈ ఊర్లో పిల్లలందరికీ అంతే శ్రద్ధగా పాఠాలు నేర్పించి అసలు వాళ్ళు మా మొదటి గురువులు అని చెప్పుకోవడానికి సందేహమే లేదు. ఎంత మంచి వాళ్ళు అనే దానికి కూడా అసలు ఇంకా చెప్పలేం, మాటలలో ఉండదు అది. సరే, ఇక్కడ ఈ ఫోటో చూపిస్తున్నా కదా, ఇదైతే
ఇంకా 6th 7th మేము ఫిఫ్త్ వరకు మా ఊర్లో చదువుకొని 6th 7th హాస్టల్కి అయితే పోయినాము. అక్కడ SC ST హాస్టల్ అని ఉండేది. అక్కడైతే ఇది చదివినాం చూడండి. ఇది 6th 7th మా గ్రూప్ ఇది సేమ్ ఉంది 7th వరకు. అక్కడ ఉండేదే 1 నుంచి 7th వరకే ఉంటుంది. ఇది పొదిల్లో ఉంది, ABM స్కూల్ అని. ఈ స్కూల్ కూడా మాకు చాలానే, అసలు ABM స్కూల్ అంటే ఇంకా మంచి ఫ్రెండ్స్ని ఇచ్చింది, బాగా హాస్టల్ని ఇచ్చింది. హాస్టల్ లైఫ్ అమ్మ నాన్నల్ని లైఫ్లో ఫస్ట్ టైం వదిలేసి హాస్టల్లో ఉండటం అంటే ఈ 6th 7th టైంలోనే మేము ఉన్నామన్నమాట. ఇక్కడ మా సిస్టర్స్, మా ఫ్రెండు, ఇంకా వాళ్ళం మా ఊరు నుంచి మేము 3 ఉన్నాము ఒకే క్లాస్లో. అయితే ఇందులో నేను ఎక్కడ ఉన్నా అనేది మీరు కనిపెట్టండి, చెప్పండి ఏ కలర్ డ్రెస్లో ఉన్నా అనేది. అంతెందుకులే, నేనే చెప్పి చూపించి పరిచయాలు చేస్తా. ఇంకా మా గురువులు అంటే ఇంకా ఈయనైతే ఇంగ్లీషు హెడ్ మాస్టరు, ఈమెయితే తెలుగు టీచరు, ఈమెయితే సైన్సు గణిత టీచరు, ఇంకా ఈయన హిందీ సారు ఆయన. ఇంకా వీళ్ళు చిన్నపిల్లలకు చెప్పేవాళ్ళు. అలాగే ఈయన మాకు సోషల్ చెప్తారు సారు, చాలా బాగా. ఈ ముసలాయన కొడుకే ఈయన అనమాట. మాకు తెలుసు, మేము ఉండే వీధిలో నుంచి మేము వీళ్ళ ఇంటి ముందు నుంచే పోవాలి ప్రతిరోజు, వాళ్ళు బాగా తెలుసు. ఇంకా అలాగే మా సైన్స్ టీచర్ అంటే ఆమె గురించి చాలా గొప్పగా చెప్పాలి అంటే ఆమె ఎంత బాగుంటుంది, అలాగే ఎంత బాగా పాఠం చేస్తుంది, ఎంత సిన్సియర్గా ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేము. ఆమె సిన్సియారిటీ, ఆమె ఆడపిల్లలు అట్టా ఇట్టా ఉంటే అస్సలు ఒప్పుకోదు. జడ కూడా ముందుకు పడనివ్వదనమాట. ఎవరైనా సరే జడ ముందుకు వేయటానికే లేదు. టీచర్ క్లాస్ వచ్చిందంటే జడలు వెనక్కి వేపిచ్చిద్ది. ఇంకా ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు మేమందరం. ఇక్కడైతే ఇంకా విజయలక్ష్మి పేరు స్వప్నను చూడాలని రోజు అనుకుంటా, కుదరదు. పొదిలి అంటే పొదిల్లోనే వాళ్ళు ఉండేది, తెలియదు. నాగవేణి మా పక్కూరే సిద్ధవరం అయితే కూడా కనపడరు. ఇంకా ఇక్కడ ఉండే పర్సన్ అయితే మా ఊరే, మా మామ వాళ్ళ కూతురే సావిత్రి. ఇంకా అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాలి చిన్నప్పటి నుంచి. ఇప్పుడు పెళ్ళై నేను ఎప్పుడు ఇంటికి పోయినా కూడా ట్రాన్స్ఫర్ వచ్చింది మాట్లాడాలని చెప్పి నా దగ్గరికి వస్తూ ఉంటుంది ఉన్నన్ని రోజులు. ఇంకా కొంచెం బాధగా ఉంటుంది, తర్వాత చెప్తా. విజయలక్ష్మి ఈ అమ్మాయి తెలుగు టీచర్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. విజయలక్ష్మి. కాశలక్ష్మి నా ఫ్రెండు, నా చెల్లి, నా అక్క, నాకు ఎవ్రీథింగ్ అని చెప్పొచ్చు చదువుకునే కాలంలో. అయితే మేమిద్దరం సిస్టర్స్ అన్నమాట, కజిన్స్. మా జేజీ వాళ్ళ జేజీ అక్క చెల్లెలు. అలా మేము కూడా చుట్టాలము. ప్లస్ అన్నిట్లో 1 నుంచి 7 దాకా చదవటం కానివ్వండి. మళ్ళీ 8th క్లాస్లో నేను గీతాంజలి స్కూలు, తనైతే శాంతినికేతన్ అని ఆ స్కూలు. తర్వాత 10th కూడా నేను వివేకానంద స్కూలు, తను ఎక్కడో ఉంది. ఇంకా అలా ఇంటర్ వరకు మేము కలుస్తానే చదువుకుంటానే ఉన్నాము. అంటే వేరే వేరే స్కూల్లో అయినా ఒకే ఫ్యామిలీ లాగా కలిసిపోతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ రాములమ్మ అని రాములు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు రాములమ్మ. రాములు ఎక్కడున్నావో నేను నిన్ను చూడాలి ఒక్కసారి అయినా. వాళ్ళ చెల్లెల్ని మీట్ అవుతున్నా, రీసెంట్గానే తెలుసుకున్నాం మేము చుట్టాలని వాళ్ళ చెల్లెలతోటి. కాకపోతే తనను కలవాలంటే కలుస్తా అని నమ్మకం అయితే ఉంది. ఇక్కడైతే శ్యామల, సౌభాగ్యం. ఇలా ఈ 7th క్లాస్ మెమొరీ అయితే ఇది. హాస్టలు చదువులు, రోజు హాస్టల్కి పోవటం, చదువుకోవటం, ABM స్కూల్కి వచ్చి చదవటం, హాస్టల్ పోవటం, తినటం, పండుకోవటం. అక్కడ స్టడీ అవర్స్ అన్నీ ఉంటాయి. అక్కడ హాస్టల్ వార్డెన్ అయితే సౌభాగ్య అని ఆమె కూడా. ఆమె చాలా సిన్సియర్, చాలా మంచి వ్యక్తి.
మనకు గురువు అంటే ఒక గురువులు ఇప్పుడు వీళ్ళల్లో మనం ఎవరిని తీసేసే గురువులు అని కాదు. వీళ్ళు తెలుగు టీచర్ అంటే ఆమెకు ఎంత బాగా తెలుగు వచ్చంటే ఇంకా మనం అంత మెచ్చుకోవాల్సిన టీచరు. హిందీ సార్ అయినా అంతే, హిందీ బాగా నేర్పిస్తారు. ఈయన హెడ్ మాస్టర్ కమ్ ఇంగ్లీష్ టీచరు, చాలా బాగా చెప్తారు. వాళ్ళందరినీ మిస్ అయిపోయినాము. మనం చిన్నప్పుడైతే వాళ్ళు ఏందో మనం ఉన్నది 2 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళతోటి మనం లైఫ్ టైం ఒక అనుబంధం అనేది టచ్లో లేకపోయినా సరే మనకు వాళ్ళంటే ఎంత ఇష్టం అంటే నాకు నిజంగా చాలా ఇష్టం అన్నమాట. ఇవి చూసుకొని మురిసిపోతూ ఉంటా నేను. ఒక గ్రూప్ ఫోటో ఇంకా ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో చూస్తారు కదా, ఇదైతే మా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఇదే అన్నమాట. యాన్యువల్ డే చేస్తారు కదా, ఇది యాన్యువల్ డే ఇంకా సెండ్ ఆఫ్ లాస్ట్ అప్పుడు ఇలా కాలేజీకి అందరం రెడీ అయ్యి గ్రూప్ ఫోటో దిగాలని చెప్పి రెడీ అయినాము. ఇంక ఇదైతే కాలేజీ ఫోటో అనమాట, కాలేజీలో దిగినటువంటి ఫోటో. ఇందులో మా సార్ వాళ్ళంటే ఇక్కడ డివిఆర్ సార్ అని ఈయనే అనమాట కాలేజీకి మెయిన్. ఆయన అంతా ఇక్కడే డే అండ్ నైట్ ఉండి మమ్మల్ని చూసుకునేవాళ్ళు. అలాగే మాకు గణిత మ్యాథమెటిక్స్ సరిగా ఉండేవాడు. ఈయన జగన్ అని, ఈయన సైన్స్ కెమిస్ట్రీ లెక్చరర్ అనమాట, చాలా బాగా చెప్తారు. ఇంకా డివిఆర్ సార్ అయినా జగన్ సార్ అయినా వాళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అనమాట. ఇంకా వాళ్ళకి తెలియనివే లేవు అన్నట్టుగా ఎంత బాగా మనం అర్థం చేసుకొని పాస్ కావటం అది మన అదృష్టం మీద కూడా ఉంటుంది. కానీ వాళ్ళ లోపం అయితే ఏముండదు అనమాట పాఠాలు చెప్పడంలో. ఈయన చక్రవర్తి అని ఆడ ట్యూటర్గా ఉండేవాడు, ఈయన కూడా అంతే, ఈయన పేరు రాదు. ఇంకా ఈ చక్రవర్తి కూడా బాగా గుర్తున్నారు. ఇన్ని సంవత్సరాలైనా నేను వాళ్ళ పేర్లు కొంచెమైనా గుర్తుపెట్టుకున్నా. ఈయనైతే సాంస్క్రిట్ సార్ అనమాట, ముసలాయన, ఆయన 70 ఏళ్ళ పైన ఉంటాయి అప్పట్లోనే. ఆయన సాంస్క్రిట్ అయితే ఎంత బాగా చెప్తారంటే ఇంకా చాలా బాగా చెప్తారు. ఈయన ఒకసారి ఇంక వీళ్ళందరూ వేరే వేరే సబ్జెక్టులు వేరే పిల్లలకి అంటే అక్కడ బైపీసీ ఎంపీసీ అలాగే వేరే వేరే వాళ్ళు ఉంటారు అనమాట, వాళ్ళ టీచర్స్. ఇక్కడ కనపడే ఆయన ఇంగ్లీష్ సారు, ఆయన అందరికీ మాకు కూడా చెప్తారు వాళ్ళకు కూడా చెప్తారు. ఇంకా వీళ్ళల్లో వీళ్ళు వేరే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటూ ఉంటారు. మమ్మల్ని అయితే ఇంకా డివిఆర్ సార్ అని చెప్పినా కదా, ఈ డివిఆర్ సారే మాకు అన్నీ, ఆయనే డే అండ్ నైట్ ఉండి అక్కడ ఏం జరిగినా జరగకపోయినా అన్నీ చూసుకొని చెప్పేవాళ్ళు అన్ని విషయాలలో. ఇంక ఇక్కడైతే నేనే అనమాట. ఇక్కడ నా ఫ్రెండ్ రాజలక్ష్మి, నేను 10th క్లాసు. ఇక్కడ వరలక్ష్మి, ఇంకా సుహాసిని అని, లక్ష్మి అని, ఫణికుమారి, శివకుమారి, ఇంక ఇక్కడ వాళ్ళ పాప వచ్చింది సర్వాల పాప. ఇక్కడైతే పద్మ ఆర్వెల్పాడు. వీళ్ళైతే నా ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు, ఒక్కరు కూడా టచ్లో లేరు. అంటే నా ఫ్రెండ్ రాజలక్ష్మి అయితే పొదిల్లో ఉంది, తనని ఒక 4 years క్రితం కూడా కలిసా. కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక 4 సంవత్సరాల నుంచి నేను ఒక 2 years అసలు ఊరికే పోలేదు. కరోనా టైంలో అసలు 3 నెలలు ఊరికి పోలే. తర్వాత అయిపోయిన తర్వాత కలిసా. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక 3 years నుంచి అసలు వెళ్ళట్లేదు, కలవలేదు. తనని కలుస్తా. ఇంకా ఆల్మోస్ట్ అందరూ, లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముడు అందరు తెలుసు. ఫణికుమారి అయితే ఇంకా మేము వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం. తను ఫ్రెండ్గా వాళ్ళ పెళ్ళికి వెళ్ళా. ఆంటీ వాళ్ళు అందరూ మాకు చాలా క్లోజ్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ. ఇంకా వాళ్ళ ఇంట్లోనే రెంట్కు ఉన్నాం కాబట్టి వాళ్ళతోటి మేము చాలా బాగున్నాం. ఇంకా తన గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆంటీ అంకుల్ అయితే చాలా మంచి వాళ్ళు. అలాగే సార్ వాళ్ళ గురించే కదా ఈ వీడియో, ఫ్రెండ్స్ గురించి అయితే కాదు. ఎవరైనా
ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే నా ఫ్రెండ్స్ కానీ నా సర్వర్లు కానీ ఎవరైనా రమ టాక్స్ ఇన్ కర్ణాటక అని నేను యూట్యూబ్ చేస్తున్నా కదా, అందులో ఈ వీడియో వచ్చింది, మీరు చూస్తున్నారు కాబట్టి నాకు ఒక్క కామెంట్ చేయండి మీరు ఎవరనేది. నాకు ప్రతి ఒక్కరు గుర్తున్నారు. నాతో చదివి చిన్నప్పటి నుంచి నేను 1 నుంచి ఇప్పటి వరకు నాకు ఆల్రెడీ 39 ఇయర్స్ అయింది, 40 ఇయర్స్లో ఉన్నా అయినా కూడా నాకు అందరు గుర్తున్నారు కూడా. సార్ వాళ్ళు ఎవరైనా ఇంకా చెప్పాలంటే 9th క్లాస్ విశేషమైంది. 9th క్లాస్ నాకు ఎందుకంటే నేను ఇంకా 6th నుంచి మా ఊరు వదిలేసిపోయినా కదా. 6th 7th 8th 9th ఇంకా మా ఊరికి వచ్చిన. 10th వివేకానంద స్కూల్ అక్కడ చదివిన. తర్వాత 10th అక్కడ చదివితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు చూపించిన కదా ఆ ఫోటోలో ఉన్నట్టుగా అక్కడ చదివిన ఎంపీసీ. ఇంకా నేను 9th క్లాస్లో ఎవరి గురించి చెప్పాలి అంటే సార్ అయితే ఆ సార్ పేరే మర్చిపోయా. సార్ ఎవరో చెప్పండి అయ్యా అంటారు కదా, అదేదో డీజే సినిమాలో ఆ టైప్లో నేను కూడా నిజంగా సార్ ఎవరు అని సార్ కోసం నిజంగా అనుకుంటా ఉంటా. మా అమ్మ నాన్న అడిగిన ఏం గుర్తు రావట్లేదు అన్నది. ఇంకా ఎవరినైనా నా ఫ్రెండ్ని అడగాలి, మా అత్త కూతురు ఉంది ఊర్లో, తనకేమన్నా గుర్తుందేమో అడగాలి. ఆ సార్ ముక్కు సార్ అనేవాళ్ళు అందరూ. అయితే సార్ పేరే వేరే ఉండేది. ఆయనకి కొంచెం ముక్కు పొడవు ఉండటం వల్ల ఆ పేరుతో మా ఊరు వాళ్ళు పిల్లలు అందరూ ముక్కు సార్ వచ్చిండు అనేవాళ్ళు. ఆయన ఇంగ్లీష్ చెప్తారు. ఇంకా అలాగే గణితాకి మా మామ వాళ్ళే లక్ష్మీరెడ్డి అని ఆయన చెప్పిండు. ఇంకొక మామ వాళ్ళందరూ డిగ్రీలు కంప్లీట్ చేసుకొని ఊర్లో వాళ్ళే లోకల్ ఈ లక్ష్మీరెడ్డి వెంకటరెడ్డి అని ఆయన సోషల్ చెప్పేవాడు. వాళ్ళు ఇంకా ఏమంటే ఆమె హెడ్ మిస్ ఉండేది, ఆమె పేరు తెలియదు, మర్చిపోయిన నిజంగా. ఆమె హెడ్ మిస్, ఆమె పేరు కానీ రావట్లేదే. ఆమెను బాగా గుర్తుంటుంది. ఆమె ఇప్పుడు కనపడ్డా కూడా ఈమె మా టీచరు అని మేము చెప్పుకోగలుగుతాం. ఇంకా చెప్పాలంటే అలా చాలామంది ఉన్నారు. అలాగే నేను 8th క్లాస్లో తెలుగు మీడియం 8th క్లాస్ గీతాంజలిలో చదివినా కదా, అక్కడ మాకు బాగా గుర్తుండిపోయే సార్ వాళ్ళు అంటే శ్రీహరి సారు. ఆయన ఎక్కడున్నా నాకు గుర్తు ఉంటాడు. అలాగే వెంకటేశ్వర రెడ్డి అని ఆయన గుర్తుంటారు. అలాగే ఇంకా వెంకటేశ్వర రెడ్డి ఇంకొక ఆయనే మెయింటెనెన్స్, ఆయనే అంతా అక్కడ ఉండి చూసుకుంటారు. ఆయన మాకు మ్యాథమెటిక్స్ అన్నీ చెప్తుంటారు. ఇంకొక ఆయన హిందీ సార్ ఉండేవాడు, ఆయన బాగా గుర్తుంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా 10th క్లాస్లో కూడా చాలామంది సార్ వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇప్పుడు కూడా వాళ్ళు పొదిల్లోనే ఉండుండొచ్చు. అయితే మనం కలవము, టైం దొరకదు. మనం పోయిన పని చూసుకొని రావడానికే మన టైం అయిపోతుంటుంది. ఎండాకాలం పోతే ఆ ఎండలకి ఎవరిని కలవాలనిపించదు, ఏం చేయాలనిపించదు. సో ఈ గురు పౌర్ణమికి నాకు చదువు చెప్పిన గురువులు అందరూ గుర్తున్నోళ్ళు, గుర్తు లేనోళ్ళు అందరు గుర్తున్నారు, పేరు మర్చిపోయిన అంతే. మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను పాద నమస్కారాలు చేస్తా. మీరు ఎదురుగ్గా ఉండుంటే నా పాదాభివందనాలు. నాకు ఈ విద్యను నేర్పించి చాలా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ రమ టాక్స్ ఇన్ కర్ణాటక. బాయ్ బాయ్.